వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఈ విధంగా డైలీ మినిమం 30 క్వశ్చన్స్ అయినా ఫ్రీగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ సైకాలజీలో పెట్టడం జరుగుతుంది. ఇంకా ఎగ్జామ్కి 10 days దాకా ఉంది కాబట్టి రోజుకి 30 క్వశ్చన్స్ చొప్పున ప్రాక్టీస్ చేసినా కానీ మీరు ఇంకా గెయిన్ అవ్వచ్చు. సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు అనేది మన గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. లింక్ అనేది నేను కామెంట్స్లో పిన్ చేసి ఇస్తాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బుక్స్ అండ్ ఆథర్స్ని నేర్చుకుందాం. ఈ వీడియోలో సైకాలజీలో ఇప్పటివరకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఇచ్చినవన్నీ. చార్లెస్ స్పియర్మెన్ ఎబిలిటీస్ ఆఫ్ మెన్. చార్లెస్ స్పియర్మెన్ ఎబిలిటీస్ ఆఫ్ మెన్. స్పియర్మెన్ ఎబిలిటీస్ ఆఫ్ మెన్. స్పియర్మెన్లో మెన్ చివరిలో ఉంటుంది. ఆయన రాసిన గ్రంథం పేరైనటువంటి ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనే బుక్లో కూడా చివరి పదం మెన్. స్పియర్మెన్ ఎబిలిటీస్ ఆఫ్ మెన్. స్పియర్మెన్ ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనే గ్రంథాన్ని రచించారు డబ్ల్యూసి బాగ్లే. డబ్ల్యూసి బాగ్లే రచించిన గ్రంథం పేరు ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఇది ఇంపార్టెంట్ అండి, ఇప్పటికే చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. బాగా చదవాలి అంటే డిటర్మినేషన్తో చదవాలి. బాగా చదవాలి అంటే ఎడ్యుకేషనల్, బాగా ఎడ్యుకేషన్ రావాలంటే డిటర్మినేషన్ ఉండాలి. డబ్ల్యూసి బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. డిటర్మినిజం అంటే అర్థం అంటే అసలు యాక్చువల్ మీనింగ్ నిర్ణయాత్మకత లేదా దృఢ సంకల్పం. బాగా చదవాలి అనే దృఢ సంకల్పం. డబ్ల్యూసి బాగ్లే. డగ్డేల్ ది జుక్స్, ఇది మనందరికీ తెలిసిందే. డగ్డేల్ జుక్స్ అనే బుక్ రచించారు. గాల్టన్, ఫ్రాన్సిస్ గాల్టన్, హెరిడిటరీ జీనియస్, అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. హెరిడిటరీ జీనియస్ అనేది మొన్న 2024 ఎగ్జామ్లో కూడా టెట్లో అడగడం జరిగింది. 2 సార్లు అడిగారు. 2022 టెట్లో కూడా అడిగారు. అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే బుక్. గాల్టను పుట్టుకతోనే, హెరిడిటరీ అంటే అనువంశికత కదా మనందరికీ తెలుసు. గాల్టన్ పుట్టుకతోనే జీనియస్ అవ్వడం వల్ల ఫ్యాకల్టీ గురించి ఎంక్వైరీ చేశాడు. ఫ్యాకల్టీ గురించి ఎంక్వైరీ చేసింది ఎవరు? గాల్టన్. ఎందుకు చేశాడు? పుట్టుకతోనే జీనియస్. పుట్టుకతోనే జీనియస్ అనగానే హెరిడిటరీ జీనియస్. హ్యూమన్ ఫ్యాకల్టీ, ఫ్యాకల్టీ మీద ఎంక్వైరీ గాల్టన్. హెరిడిటరీ జీనియస్, అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించింది. 2 గ్రంథాల పేర్లు గాల్టన్ అన్నమాట. తరువాత హవిగ్ హారెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, డెవలప్మెంటల్ టాస్క్స్ ఇన్ ఎడ్యుకేషన్. హవిగ్ హారెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, డెవలప్మెంటల్ టాస్క్స్ ఇన్ ఎడ్యుకేషన్. డెవలప్మెంటల్ టాస్క్స్. హవిగ్ హారెస్ట్ వికాస కృత్యాలు తెలుసు కదా, 3 రకాల వికాస కృత్యాలు ఎవరు చెప్పారు? ఆర్జే హవిగ్ హారెస్ట్. రాబర్ట్ జేమ్స్ హవిగ్ హారెస్ట్ రాసిన గ్రంథాలు హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, డెవలప్మెంటల్ టాస్క్స్ ఇన్ ఎడ్యుకేషన్. కృత్యాలు అంటే టాస్క్స్ అంటే కృత్యాలు అని గుర్తుపెట్టేసుకొని, ఎందుకు ఈ కృత్యాలు అంటే హ్యూమన్ డెవలప్మెంట్. హవిగ్ హారెస్ట్ అనగానే మనకి వికాస కృత్యాలు గుర్తొస్తాయి కదా. వికాస కృత్యాలు ఎందుకు? హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, డెవలప్మెంటల్ టాస్క్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఆయన చెప్పింది ఎడ్యుకేషన్లోనే కదా వికాస కృత్యాలు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వికాస కృత్యాలు, ఎడ్యుకేషన్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. హవిగ్ హారెస్ట్ విద్యావేత్త కాబట్టి విద్య అనేది ఉంటుంది, ఎడ్యుకేషన్ అనేది ఆయన గ్రంథాల్లో చివరన ఉంటుంది అనమాట. చివరిలో ఎడ్యుకేషన్ అని వస్తుంది. డెవలప్మెంటల్ టాస్క్స్ ఇన్ ఎడ్యుకేషన్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అనేవి హవిగ్ హారెస్ట్ యొక్క గ్రంథాలు. ఎరిక్ ఎరిక్సన్ గారు రచించినటువంటి గ్రంథాలు చైల్డ్హుడ్ అండ్ సొసైటీ అండ్ ద స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ అనే 2 గ్రంథాలు ఎరిక్ ఎరిక్సన్ రచించారు. ద స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ అండ్ ఇంకో గ్రంథం పేరు చైల్డ్హుడ్ అండ్ సొసైటీ. ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస దశలు, వాటి క్లిష్ట పరిస్థితులు చెప్పారు. ఇది మనందరికీ తెలుసు, చాలా ఇంపార్టెంట్ టెట్ అండ్ డిఎస్సిలో. ఆయన చెప్పింది వికాస దశలే కదా, అంటే దశలు. ద స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్. సైకలాజికల్ డెవలప్మెంట్లో స్టేజెస్ ఎరిక్ ఎరిక్సన్ గ్రంథం. చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, దానిలో సాంఘిక క్లిష్ట పరిస్థితులు ఉంటాయి కదా. సాంఘిక క్లిష్ట పరిస్థితులు చెప్పింది కూడా ఎవరు? సాంఘిక వికాస దశలు, క్లిష్ట పరిస్థితులు ఎరిక్ ఎరిక్సన్ కాబట్టి దానిలో ఆ దశల్లో ఉన్నవంతా సమాజంతో ముడిపడి
ఒక శిశువు ఏ విధంగా అయితే నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సిగ్గు, సంశయం ఇలాంటివన్నీ గుణాలు ఏర్పరచుకోవడం, ఆశ, మనోబలం ఇలాంటి గుణాలు ఏర్పరచుకోవడం లాంటివన్నీ వస్తాయి కదా. కాబట్టి చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ద స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్, ఈ 2 గ్రంథాలు ఎరిక్ ఎరిక్సన్ రాశారు. నేను ప్రత్యేకించి కొండ గుర్తులు ఏం చెప్పట్లేదండి. ఎందుకు అంటే మనకి సబ్జెక్టు తెలుసు, ఆ సబ్జెక్టు రిలేటెడ్గా వారు రాసిన గ్రంథాలు ఉంటాయి. కాబట్టి అలా అసోసియేట్ చేసుకుంటే మీకు 2 విధాలుగా ప్లస్ అవుతుంది. అదే కొండ గుర్తులు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వచ్చిన దాన్ని కూడా మర్చిపోతారు, లేదా ఎగ్జామ్ టైంలో ఆ కోడ్ ఏదో గుర్తుకు రాక తప్పు పెట్టే అవకాశం ఉంటుంది. అన్నిటికీ కోర్స్ చెప్పను, ఎక్కువ శాతం కోర్స్ చెప్తాను, కానీ చాలా ఇలా మనకి ఏదైతే సబ్జెక్ట్ రిలేటెడ్గా వాళ్ళ గ్రంథాలు గుర్తుపట్టే విధంగా ఉన్నాయో వాటిని అసోసియేట్ చేసి చెప్తాను. కారల్ రోజర్స్ అనగానే మనందరికీ తెలుసు అనిర్దేశక మంత్రణం, క్లయింట్ సెంటర్డ్ థెరపీ, ఆన్ బికమింగ్ ఎ పర్సన్, ఎ వే ఆఫ్ బీయింగ్, ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s, కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ, ఇవన్నీ ఆయన గ్రంథాలు. ఇంకొకసారి చూడండి, క్లయింట్ సెంటర్డ్ థెరపీ, ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఎ వే ఆఫ్ బీయింగ్, ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s, కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ. కార్ల్ రోజర్స్ అనగానే క్లయింట్ అని వెంటనే మనకు గుర్తుకు రావాలి. క్లయింట్ సెంటర్డ్ థెరపీ అంటే క్లయింట్కి కౌన్సిలింగ్ అండ్ థెరపీ ఇవ్వడం ద్వారా ఫ్రీడమ్ వచ్చి మనిషి ఎలా ఉండాలి అని మనిషిగా మారాడనమాట. ఎలా మనిషిగా మారాలో తెలుసుకుని మనిషిగా మారాడు. కార్ల్ రోజర్స్ దగ్గర ఉన్న ఒక క్లయింట్ అనమాట. క్లయింట్ కార్ల్ రోజర్స్ దగ్గర కౌన్సిలింగ్ థెరపీ తీసుకొని ఫ్రీడమ్ని పొంది ఒక మనిషిగా ఎలా మారాలి అని తెలుసుకొని మనిషిగా మారాడు. ఆన్ బికమింగ్ ఏ పర్సన్ అంటే మనిషిగా మారడం, ఏ వే ఆఫ్ బీయింగ్ అంటే ఎలా ఉండాలో అనే మీనింగ్ అనమాట. ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ 80s, ఫ్రీడమ్ అనేది కోడ్లో సెట్ అయిపోయింది. కౌన్సిలింగ్ అండ్ థెరపీ కోడ్లో చెప్పేశాను. క్లయింట్ సెంటర్డ్ థెరపీ కార్ల్ రోజర్స్, ఇది మనకు తెలిసిందే. ఇలా గుర్తుపెట్టుకోండి ఈజీగా. థర్స్టన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అనే 2 బుక్స్ రాశారు. ఆయన మనకి ప్రజ్ఞలో వస్తే చూడండి, గుర్తుందా మీకు? ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అనే బుక్స్ రాశారని చదువుకుంటాం. అంతేకాకుండా ఆయన ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతము అంటే ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతానికి మరొక పేరేంటి? ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం. దీనిలో ఎన్ని మానసిక సామర్థ్యాలు ఉంటాయి, ఎన్ని మానసిక సామర్థ్యాలను థర్స్టన్ చెప్పడం జరిగింది ఈ గ్రంథంలో అని చెప్పి 2024 టెట్లో అడిగారు. 4/3/2024లో జరిగినటువంటి ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగారు ఇదే క్వశ్చన్ని. 7 మానసిక సామర్థ్యాలని చెప్పారు. ఇప్పుడు సామూహిక కారక సిద్ధాంతము, ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతము, ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతము ఇవన్నీ ఒకటే అండి. లూయిస్ థర్స్టన్ ఎవరిని వ్యతిరేకించాడు అంటే స్పియర్మన్ విశ్వసించిన సాధారణ ప్రజ్ఞా భావనను ఆమోదించలేదండి ఈయన. మనకు తెలుసు కదా ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతము, దాన్ని ఇంగ్లీష్లో చూడండి ఇప్పుడు మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్. మల్టిపుల్ ఫ్యాక్టర్ అంటే మల్టిపుల్ అంటే ఏంటి? బహు, ఎక్కువ, ఫ్యాక్టర్ కారకము. మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం. ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. దీని కొరకు ఏదైనా కోడ్ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందా అంటే అస్సలు పొరపాటును కూడా లేదు. ఇలా చిన్న చిన్న వాటికి కూడా కోడ్స్ పెట్టుకోవద్దు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం మనందరికీ తెలుసు. కోల్బర్గ్ రాసిన అన్ని గ్రంథాల్లో మోరల్ అనే పదం ఉంటుంది. అంతేకాకుండా పియాజే రాసిన బుక్స్లో కూడా మోరల్ అనే ఒకటి ఉంది. ది మోరల్ జడ్జ్మెంట్ ఆఫ్ చైల్డ్ అనే బుక్ని రాసిందైతేనేమో పియాజే. మిగతా అన్నిటిలో కూడా మీరు గమనించినట్లయితే చైల్డ్ అని ప్రత్యేకించి ఉంటుంది పియాజే రాసిన గ్రంథాల్లో. ప్లస్ ది మోరల్ జడ్జ్మెంట్ అనేది బుక్కి అంటే గ్రంథం యొక్క మొదటిలో ఉంటుంది, పేరు స్టార్టింగ్లో ఉంటుంది. అదే కోల్బర్గ్ రాసిన అన్ని గ్రంథాల్లో కూడా చివరిలో ఉంటుంది. మీరు గమనించండి, మోరల్ డెవలప్మెంట్, మోరల్ జడ్జ్మెంట్. ఒక ఫస్ట్ గ్రంథం పేరు ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జ్మెంట్. ఈ 3 గ్రంథాలను రాసింది కోల్బర్గ్.
ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ది సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ది మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జ్మెంట్. ఈ గ్రంథాలను రాసింది ఎవరు? కోల్బర్గ్. నెక్స్ట్ పియాజే రాసిన గ్రంథాలు సైకాలజీ ఆఫ్ ద చైల్డ్. పియాజే అని గుర్తుకు రాగానే మీకు పిల్లలు గుర్తు రావాలి. పియాజే పిల్లలు. పిల్లల్ని ఏమంటారు? చైల్డ్ లేదా చిల్డ్రన్ అంటాం కదా. సైకాలజీ ఆఫ్ ద చైల్డ్, ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ ద చిల్డ్రన్, ద language and thought of a child, the language and thought of a child, the psychology of intelligence, the moral judgment of child, the growth of logical thinking, the growth of logical thinking. పియాజే పిల్లల్లో లాజికల్ థింకింగ్ ఎలా గ్రోత్ అవుతుందో చెప్పాడు. పియాజే పిల్లల్లో లాజికల్ థింకింగ్ ఎలా గ్రోత్ అవుతుందో చెప్పాడు. పిల్లలు అనగానే చైల్డ్ లేదా చిల్డ్రను ఆ గ్రంథం యొక్క చివరిలో వస్తాయి. అవి సైకాలజీలో పియాజే రాసిన గ్రంథాల పేర్లు. అండ్ మిగతా ఈ ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ఏ చైల్డ్, ద సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ నేను ప్రత్యేకించి సపరేట్గా చెప్తాను వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో. ఎలిజబెత్ హార్లాక్ రచించినటువంటి గ్రంథం డెవలప్మెంటల్ సైకాలజీ. డెవలప్మెంటల్ సైకాలజీ రాసింది ఎవరు? ఎలిజబెత్ హార్లాక్. శామ్యూల్ కిర్క్ ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్. శామ్యూల్ కిర్క్ ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్ 2022-2024 టెట్స్లో అడిగిన క్వశ్చన్స్ అండి ఇందులోవి ఎక్కువ శాతం. ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్. శామ్యూల్ కిర్క్. కిర్ అని లాస్ట్ బెంచెస్లో ఉన్న స్టూడెంట్స్ క్లాస్లో గోల్ చేస్తూ ఉన్నారనమాట. ఎక్సెప్షనల్ చిల్డ్రన్ని ఎడ్యుకేట్ చేయడం అంటే గోల్ చేసే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. ఎక్సెప్షనల్ చిల్డ్రన్, ఎడ్యుకేటింగ్ ద ఎక్సెప్షనల్ చిల్డ్రన్. కిర్కిర్ మన ఎవరు గోల్ చేస్తున్నారు? ఎక్సెప్షనల్ చిల్డ్రన్ ఎడ్యుకేటింగ్ దెమ్ అంటే ఎడ్యుకేట్ చేయమని శామ్యూల్ కిర్క్ చెప్తున్నాడు అనమాట. క్లిఫర్డ్ బీర్స్. బీర్ అంటే దానిలో ఆల్కహాల్ ఉంటుంది. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. చాలామంది మందు తాగేసి వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటూ ఉంటారు. అంటే అసలు నిజాలు మాట్లాడతారు తాగిన వాళ్ళు అన్నట్టుగా అంటూ ఉంటారు కదా బయట. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు ఏంటి అని చెప్పి వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటూ ఉంటారు బియర్ తాగినప్పుడు. అలా గుర్తుపెట్టుకోండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనే గ్రంథ రచయిత గోల్మెన్ రాసిన గ్రంథం ఏంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ. గోల్ కొట్టాలి అంటే ఏంటి? గోల్ కొట్టడం అంటే లక్ష్యాన్ని సాధించడం. లక్ష్యం సాధించాలి అంటే మన ఐక్యూ ఎంత ఉన్నా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. మనం ఎంత ఎక్కువ ఐక్యూ ఉండి 140 ఐక్యూ, 150, 160 ఐక్యూ ఉన్నప్పటికీ కూడా మనం ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా లేకపోతే, ఎమోషనల్లీ వీక్గా ఉంటే స్ట్రాంగ్గా ఉండలేము కదా. ప్రిపరేషన్లో కూడా మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ కంటే కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి గోల్మెన్ చెప్పారు. గోల్ కొట్టడానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ని చెప్పాడు గోల్మెన్. హోవర్డ్ గార్డెనర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. హోవర్డ్ గార్డెనర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. గార్డెనర్ బహుళ ప్రజ్ఞ మనందరికీ తెలుసు, అది అలా గుర్తుపెట్టేసుకోండి. లేదు నాకు కోడ్ కావాలి అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్. గార్డెన్లో ఏముంటాయి? మల్టిపుల్ ఫ్లవర్స్ ఉంటాయి. అంటే రకరకాల పూలు ఎక్కడుంటాయి? గార్డెన్లో ఉంటాయి. గార్డెన్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. థార్న్డైక్ యత్నదోష సిద్ధాంతం మనందరికీ తెలుసు కదా. యత్నదోష సిద్ధాంతం థార్న్డైక్ ఆయన రచించిన గ్రంథాలు మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, యానిమల్ సైకాలజీ, ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, యానిమల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. యానిమల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్లోనే యత్నదోష సిద్ధాంతం గురించి రాశారు. ఇక్కడ ఆరో మార్కును గుర్తుపెట్టుకోవద్దు. యానిమల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ గురించి యత్నదోష సిద్ధాంతంలో ఉంటుంది. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఇది కూడా రాసింది ఈఎల్ థార్న్డైక్. యానిమల్ సైకాలజీ, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్. ఇప్పుడు సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్, సైకాలజీ ఆఫ్ ఆల్జీబ్రా గ్రంథాలు కూడా థార్న్డైకే రచించారు. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ అనే గ్రంథం కూడా థార్న్డైక్ రచించారు. ఎడ్యుకేషనల్ సైకాలజీ థార్న్డైక్ రచించిన గ్రంథం.
ద సైకాలజీ ఆఫ్ ఆల్జీబ్రా, సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్. ఇప్పుడు మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ త్రూ వచ్చిందని మనందరికీ తెలుసు. ప్రాక్టీస్ త్రూ అంటే తప్పులన్నీ మనవి మినిమైజ్ అవుతూ మనం కరెక్ట్ చేస్తూ ఉంటాం కదా, అంటే అది యత్నదోష సిద్ధాంతానికి రిలేటెడ్ కాబట్టి మ్యాథ్స్ అనేది రిలేటెడ్గా ఆల్జీబ్రా, అర్థమెటిక్ గురించి వచ్చిన సైకాలజిస్టులు ఎవరు రాశారు అంటే థార్న్డైక్ అనమాట. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్. ఇప్పుడు మ్యాథ్స్ టీచ్ చేయాలంటే మీకు ఏం చెప్పాలి, సూత్రాలు చెప్పాలి కదా, ప్రిన్సిపల్స్ అనమాట. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్, సైకాలజీ ఆఫ్ ఆల్జీబ్రా, సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్ థార్న్డైక్ రచించారు. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అది థార్న్డైక్, ఇది మనకు బాగా తెలిసినదే. యానిమల్ ఇంటెలిజెన్స్ జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు థార్న్డైక్ కాబట్టి ఎక్స్పెరిమెంటల్ యానిమల్ ఇంటెలిజెన్స్ గ్రంథం రచించింది కూడా థార్న్డైక్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా మిగతా వాటిని నేను కంపారిటివ్ వేలో కూడా మీకు చెప్తాను ఈజీగా మర్చిపోకుండా. బ్రూనర్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రూనర్ రాశారు. అనేక నూతన బోధనా పద్ధతులకు మూలమైందనమాట ఇది. మొన్న 2024 టెట్లో 1/3/2024 ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ క్వశ్చన్ అడిగారు. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, 7 చింపాంజీల మీద కోహ్లర్ ప్రయోగాలు చేశారు, మనందరికీ తెలిసిందే కదా. ఈ క్వశ్చన్ని 21/8/2022లో అడగడం జరిగింది కోహ్లర్. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, గెస్టాల్ట్ సైకాలజీ కూడా కోహ్లర్. ఈ 2 గ్రంథాలని కోహ్లర్ రచించారు. బండూరా కెనడా దేశానికి చెందిన వ్యక్తి. ఈయన సిద్ధాంతం ఏంటో మనందరికి తెలుసు కదా, సాంఘిక అభ్యసన సిద్ధాంతం. సాంఘిక అంటే సోషల్, అభ్యసన లెర్నింగ్, సోషల్ లెర్నింగ్ థియరీ. దీన్ని చెప్పింది ఎవరు? సాంఘిక అభ్యసన సిద్ధాంతం బండూరా. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సాంఘిక అభ్యసనం ద్వారా మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ డెవలప్ చేసుకోమని ఎవరు చెప్పారు? బండూరా. సైకలాజికల్ మోడలింగ్, ఇప్పుడు సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి మరొక పేరేంటి? నమూనా అభ్యసన సిద్ధాంతం లేదా అనుకరణ అభ్యసన సిద్ధాంతం. అంటే ఒకళ్ళని మోడల్గా తీసుకొని వాళ్ళని మనం అనుకరిస్తాము అంటే మోడలింగ్, సైకలాజికల్ మోడలింగ్ అండ్ సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, వీటిని రచించింది బండూరా. తర్వాత పావ్లోవ్, ఈయన ఒక ఫిజియాలజిస్ట్. ఈయన కండిషనల్ రిఫ్లెక్సెస్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే 2 గ్రంథాలని రచించారు. ఈయన సైకాలజిస్ట్ కాదని మనకు తెలుసు కదా. కండిషన్డ్ రిఫ్లెక్సెస్, ఈయన రచించిన గ్రంథం పేరు కండిషన్ రిఫ్లెక్సెస్ అండ్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఈయన సిద్ధాంతం ఏంటి? శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధన అంటే కండిషన్డ్ ఉద్దీపనకి ప్రతిస్పందనలకి ప్రయారిటీ కాదు ఇక్కడ, ఉద్దీపనకి ప్రతిస్పందనలు అనమాట. ఎస్ టైప్ థియరీ మనకు తెలుసు కదా, కండిషన్డ్ రిఫ్లెక్సెస్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. దాని మీద పనిచేస్తూనే కదా కుక్క యొక్క లాలాజలము ఊరడం, ఆహారము, ఇదంతా ఏంటి? డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ కాబట్టి అలా గుర్తుపెట్టేసుకోండి. బార్ట్లెట్ ద రిమెంబరింగ్. బార్ లెఫ్ట్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి అంటే రిమెంబరింగ్. బార్ట్లెట్, లెఫ్ట్ అంటే బార్ట్లెట్ ది రిమెంబరింగ్, బార్ లెఫ్ట్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి, ది రిమెంబరింగ్, బార్ట్లెట్ ది రిమెంబరింగ్. ఆల్పోర్ట్ ద పర్సనాలిటీ, ఆల్ పర్ఫెక్ట్ ఆల్ పోర్ట్, అలా గుర్తుపెట్టుకోండి. ఆల్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటే మంచి మూర్తిమత్వం, మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆల్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు మంచి పర్సనాలిటీ ఉంటుంది, ఆల్ పర్ఫెక్ట్ ఉంటే పర్సనాలిటీ బాగున్నట్టు. ఆల్ పోర్ట్ ద పర్సనాలిటీ అని గుర్తుంచుకోండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ an interpretation of dreams, స్వప్న విశ్లేషణ మనకు తెలుసు కదా, అండ్ an interpretation of డ్రీమ్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్. ఎబ్బింగ్హాస్ ఆన్ మెమరీ, ఇది ఎన్నిసార్లు ఎగ్జామ్లో ఇచ్చాడు అండి, చాలా ఇంపార్టెంట్. ఆన్ మెమరీ 2024 టెట్లో కూడా ఇచ్చారు, 2022 టెట్లో, 2018 టెట్లో, డిఎస్సిలో ఎన్నిసార్లు అడిగారో లెక్కే లేదు, అంత ఇంపార్టెంట్. ఎబ్బింగ్హాస్ ఆన్ మెమరీ. వైగాట్స్కీ థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్, ఈ 2 గ్రంథాలు రాశారు. ఈ 2 గ్రంథాలని నేను ఈజీగా గుర్తుపెట్టుకోవడం వీడియో ఎండింగ్లో చెప్తాను, మీరు చివరి వరకు చూడండి. థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్. రవీంద్రనాథ్ ఠాగూర్ సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్, ఇది 2018 డిఎస్సిలో చాలాసార్లు అడిగారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గ్రంథం సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. జాన్ హాల్ట్, హౌ చిల్డ్రన్ ఫెయిల్
హోమ్ స్కూలింగ్ ఇది 2022 టెట్లో అడిగారు. హోమ్ స్కూలింగ్ అనేది. హౌ చిల్డ్రన్ ఫెయిల్ అనేది 2022-24 టెట్స్లో కూడా అడగడం జరిగింది. ఈ రెండు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే హాల్ట్ అంటే ఏంటి, ఎక్సర్సైజులు చేయించేటప్పుడు లాస్ట్లో హాల్ట్ చెప్తారు కదా, అంటే రిలాక్స్ మోడ్కి వచ్చేస్తాం. అంటే రిలాక్స్ అయితే స్కూల్లో ఎలా, హోమ్ స్కూలింగ్ ఉంటే పిల్లలు ఫెయిల్ అవుతారు. హౌ చిల్డ్రన్ ఫెయిల్ అంటే హోమ్ స్కూలింగ్లో ఉంటే పిల్లలు ఫెయిల్ అవుతారు అని చెప్పింది ఎవరు, జాన్ హాల్ట్. హౌ చిల్డ్రన్ ఫెయిల్ అంటే హోమ్ స్కూలింగ్లో ఫెయిల్ అవుతారు అని చెప్పింది ఎవరు, హాల్ట్. హోమ్ స్కూలింగ్లో ఏంటి, వాళ్ళకి నచ్చినట్టు మనం చెప్తాం, అంటే వాళ్ళు రిలాక్స్ మోడ్లో ఉంటారు. హాల్ట్ రిలాక్స్ మోడ్లో ఉండి నేర్చుకుంటారు కాబట్టి పిల్లలు ఫెయిల్ అవుతారు అని చెప్పింది జాన్ హాల్ట్. గేరీ ల్యాండ్. శిశువు సాంఘిక వికాసంలో సమవయస్కుల పాత్ర, సాంఘిక పోటీ 1900 సంవత్సరం నుండి నేటి వరకు. ఈ గ్రంథాలు గేరీ ల్యాండ్. ఫిలిప్ ఏరీస్ సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్. ఫిలిప్ ఏరీస్ రాసిన గ్రంథం సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్. ఫిలిప్ ఏరీస్ ప్రకారం బాల్యదశ అనేది సమాజం కల్పించబడిన స్థితి అని 2024 టెట్లో అడిగారు. ఎస్ఏ వాళ్ళకి అడిగినట్లున్నారు, ఒకసారి చూడండి. ఫిలిప్ ఏరీస్ రాసిన గ్రంథం సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్. ఫిలిప్ని ఏరా ఫిలిప్ అంటే వాడేమంటున్నాడు, నేను చిన్నప్పుడు సెంచరీ చేశానని గొప్పలు పోతున్నాడు అనమాట. ఫిలిప్ ఏరా అనగానే వాడిని ఎప్పుడు పలకరించిన వాడు నేను సెంచరీ కొట్టా అంటాడనమాట. ఫిలిప్ ఏరా అనగానే సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్. 1-2 సార్లు వీడియో వినండి, మీకు ఇబ్బంది లేదు, చాలా ఈజీగా గుర్తుంటుంది, చెప్పేటప్పుడు టిపికల్గా ఉన్నా కానీ. తర్వాత స్టాన్లీ హాల్ కంటెంట్స్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ ఆన్ ఎంటరింగ్ స్కూల్ అండ్ అడాలసెన్స్ అనే బుక్, 2 బుక్స్. కంటెంట్స్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ ఆన్ ఎంటరింగ్ స్కూల్, అడాలసెన్స్. స్టాన్లీ హాల్ అనగానే మనకేం గుర్తొస్తుంది, ఒత్తిడి ప్రయాసలతో కూడుకున్నది, అది మనకి స్టేట్మెంట్ ఐడియా ఉంది కదా, అది గుర్తొస్తుంది. ఇప్పుడు స్కూల్కి ఎంటర్ అవ్వగానే చిన్నపిల్లలు మీరు చూస్తే వాళ్ళు ఎవరైనా స్కూల్కి వెళ్తామంటారా, ఎక్కువ శాతం మంది నేను వెళ్ళనంటారు. ఎందుకు, వాళ్ళు దాన్ని స్ట్రెస్గా ఫీల్ అవుతారు. స్టాన్లీ హాల్ ఒత్తిడి ప్రయాసలతో పిల్లలు ఉంటారు స్కూల్కి వెళ్ళంగానే అని చెప్పాడు. కౌమార దశ గురించే కదా ఆయన చెప్పింది. అడాలసెన్స్ అనే గ్రంథం కూడా స్టాన్లీ హాలే రాశారనమాట. రొసెంథాల్ అండ్ జాకబ్సన్ పిగ్మీలియన్ ఇన్ ద క్లాస్ రూమ్. దీన్ని 2024 స్కూల్ అసిస్టెంట్ ఎట్ వాళ్ళకి అడిగారు. ఇది డ్రాఫ్ట్ కాపీలో ఉంది కానీ ఇప్పుడున్న ప్రజెంట్ డిఎల్ఈడి టెక్స్ట్ బుక్లో లేదు. రొసెంథాల్ అండ్ జాకబ్సన్ వీళ్ళు రాసిన గ్రంథం పేరు ఏంటంటే పిగ్మీలియన్ ఇన్ ద క్లాస్ రూమ్. రొసెంథాల్ అనగానే రోజ్ ఎవరికి ఇచ్చారు, జాకబ్ కొడుకు క్లాస్ రూమ్లో ఇచ్చాడు. జాకబ్ కొడుకు క్లాస్ రూమ్లో రోజ్ ఇచ్చాడు. జాకబ్ కొడుకు అనగానే జాకబ్సన్, రోజ్ అనగానే రొసెంథాల్, క్లాస్ రూమ్ అనగానే పిగ్మీలియన్ ఇన్ ద క్లాస్ రూమ్లో అంటే ఇన్ ద క్లాస్. నెక్స్ట్ విల్లార్డ్ వాలర్. ఇది కూడా 2024 టెట్ 2022 టెట్లో అడగడం జరిగింది. ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే విల్లార్డ్ వాలర్. ఇప్పుడు సోషియాలజీ అనే సబ్జెక్ట్ ఉంటుందండి, ఆ సబ్జెక్ట్ని టీచ్ చేయడం అనేది కష్టం అనమాట. కాబట్టి వాళ్ళంత గట్టిగా మన విల్ పవర్ ఉంటేనే మనం దాన్ని చెప్పగలం అనమాట. విల్లార్డ్ వాలర్, వాళ్ళంత గట్టిగా అంటే విల్ ఉండాలి, విల్ పవర్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళే సోషియాలజీ చెప్పగలరు అనమాట. స్ట్రాంగ్ అంటే వాళ్ళలాగా గట్టిగా ఉండాలి, మన విల్ వాళ్ళలాగా గట్టిగా ఉన్నప్పుడే సోషియాలజీ చెప్పగలము. విల్లార్డ్ వాలర్, సోషియాలజీ ఆఫ్ టీచింగ్. తర్వాత విలియం జేమ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. విలియం జేమ్స్ ఎవరు, అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్. దీనికి నేను కోడ్ కూడా చెప్తాను, కోడ్ కాదు కానీ కంపారిటివ్ వేలో నేను గుర్తుపెట్టుకోవడం చెప్తాను వీడియో ఎండింగ్లో. జాన్ మిల్టన్, ప్యారడైజ్ లాస్ట్. మిల్టన్ కంపెనీ కుక్కర్స్, తర్వాత హాట్ బాక్సెస్, ఇలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ ఉంటాయి మనకు తెలుసు, చాలా ఫేమస్ కంపెనీ. ఇప్పుడు ప్యారడైజ్ అనేది బిర్యానీకి ఎంత ఫేమస్ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్యారడైజ్ బిర్యానీ తీసుకొచ్చి మనం ఇంట్లో అలా వదిలేస్తే ఎలాగండి, చల్లారిపోతుంది కదా. సో దాన్ని మనం ఎక్కడ పెట్టాలి, మిల్టన్ హాట్ బాక్స్లో పెట్టాలి. జాన్ మిల్టన్, ప్యారడైజ్ లాస్ట్. నెక్స్ట్ విక్టర్ హ్యూగో, లే మిజరబుల్స్. ఇది చాలా ఈజీగా గుర్తుంటుంది. అండ్ విక్టర్ అనే పేరుతో మనకి విక్టర్ ఫ్రాంకిల్ ఉన్నారు.
నేను కంపారిటివ్గా చెప్తాను. విక్టర్ హ్యూగో లే మిసరబుల్స్. మిసరబుల్ అంటే నీచ, దయనీయమైన అనే అర్థం అనమాట. విక్టరీ అంటే ఏంటి? విజయం కదా. విక్టరీ రాకపోతే హ్యూగో ఇంకా వెళ్ళిపోరా బాబు అని చెప్పి మనల్ని నీచంగా చూస్తారు. గో అనగానే లే అనమాట. గో అంటే వెళ్ళిపో, లే. విక్టర్ అంటే విజయం రాకపోతే ఇంకా లే అని చెప్పి మనల్ని నీచంగా చూస్తారు. కాబట్టి మనకి సక్సెస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీరు గుర్తుంచుకొని మీ ప్రిపరేషన్లో ఉండండి. విక్టర్ హ్యూగో లే మిజరబుల్స్. విక్టర్ ఫ్రాంకిల్ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. ఇది 2022 టెట్లో అడిగారు. విక్టర్ ఫ్రాంకిల్ రాసిన గ్రంథం మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. ఫ్రాంక్గా చెప్తున్నాము అంటే సూటిగా చెప్తున్నాము అని చెప్పనమాట. విజయం రావాలని మనం సక్సెస్ అయిన వాళ్ళని వీడియోలు మోటివేషన్కి, లేకపోతే మన సీనియర్ ఆస్పిరెంట్స్ని మనం అడుగుతూ ఉంటాం కదా, మీరు ఎలా సక్సెస్ అయ్యారు అని. వాళ్ళు ఏం చెప్తారు? ఫ్రాంక్గా మీరు బట్టి కొట్టకుండా అర్థవంతంగా చదువుకోండి, అర్థమయ్యేలాగా చదువుకుంటే మీకు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మీరు మార్క్స్ ఈజీగా పెట్టగలుగుతారు, క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేస్తారు, అప్లికేషన్ క్వశ్చన్స్ అయినా ఇలా ఆన్సర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే విజయం రావాలంటే వాళ్ళు ఫ్రాంక్గా ఇచ్చిన సమాధానం ఏంటి? మనిషి అర్థవంతంగా చదువుకుంటే జాబ్ వచ్చింది, సక్సెస్ అవుతారు, విజయం వస్తుంది. విక్టరీ రావాలంటే అర్థవంతంగా చదువుకోవాలని ఫ్రాంక్గా చెప్పారనమాట. అది కోడ్ అనమాట. మిల్లార్డ్ అండ్ డిల్లార్డ్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్స్. సాంఘిక అభ్యసన సిద్ధాంతం బండూరా రాసిన సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో మనం చదువుకుంటాం. మిల్లర్ అండ్ డిల్లార్డ్ రచించిన సామాజిక అభ్యసనము అనుకరణ అనే గ్రంథంలో పరిశీలన అభ్యసనం గురించి మొదటిగా చెప్పారు అని. సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్స్ అనే గ్రంథమే సామాజిక అభ్యసనము అనుకరణ. గ్రంథాలని ఇలా ట్రాన్స్లేట్ చేసి తెలుగులో మాత్రం చదువుకోవద్దండి. మీరు ఎక్కడైనా ఇచ్చినా కానీ దాన్ని ఇంగ్లీష్లోనే వెతుక్కొని చదువుకోండి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఆ వొకాబులరీ అని మారిపోయి పదం వేరేది రావచ్చు, కానీ ఇంగ్లీష్లో మాత్రం మారదు బుక్ పేరు అనేది. కాబట్టి ఇంగ్లీష్లోనే నేర్చుకోండి. మిల్లార్డ్ అండ్ డిల్లార్డ్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్స్ అనే గ్రంథం రాశారు. దానిలో ఏం చెప్పారు? పరిశీలన అభ్యసనం గురించి చెప్పారు. పరిశీలన అభ్యసనం గురించి మొదటగా ఎవరు చెప్పారు? మిల్లర్ అండ్ డిల్లార్డ్. అది ఏ గ్రంథంలో చెప్పారు? సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. స్కిన్నర్ గ్రంథాలు కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం, verbal behavior, the technology of teaching, concept of reflex in the description of behavior of organism, verbal behavior, the technology of teaching. స్కిన్నర్ రాసిన 3 గ్రంథాల్లోనూ బిహేవియర్ అనే పదం ఉంటుంది. బిహేవియర్ అంటే స్కిన్నర్. తర్వాత టెక్నాలజీ ఆఫ్ టీచింగ్. ఇప్పుడు ఈ కార్యసాధన అభ్యసనం స్కిన్నర్ మనకు తెలుసు కదా, దీని ద్వారానే కదా కార్యసాధన అభ్యసనం అనేది మనకు వచ్చింది. కాబట్టి ఆ సిద్ధాంతం నుండి వచ్చింది. అది కార్యసాధక నిబంధన నుండే కదా కార్యక్రమయుత అభ్యసనము, బోధనా యంత్రము వచ్చింది. బోధనా యంత్రం అనడానికి ఏంటంటే టెక్నాలజీయే కదా, అది టెక్నికల్గా నేర్చుకుంటమే కదా, ఒకరి తర్వాత ఒకళ్ళు, లేదంటే ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఎవరికాళ్ళు ఇండివిజువల్గా నేర్చుకుని ఎవరి అభ్యసన స్థాయిని బట్టి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మనం చదువుకున్నాం కదా, ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ అంటే టీచింగ్లో టెక్నాలజీని ప్రవేశపెట్టారు అన్నట్టుగా గుర్తుంచుకోండి. ద హిస్టరీ ఆఫ్ ఎర్లీ రిమెన్సెన్సెస్ ప్రొడక్టివ్ థింకింగ్, వర్ధీమర్. ఈ పదాన్ని గుర్తుంచుకోండి. ఎర్లీ రిమెన్సెన్సెస్ ప్రొడక్టివ్ థింకింగ్, ఇది వర్ధీమర్. ఆ పదం వస్తే వర్ధీమర్ పెట్టేసేయండి. నెక్స్ట్ డెసికో అండ్ క్రాఫర్డ్. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇట్స్ ఇన్స్ట్రక్షన్, డెసికో అండ్ క్రాఫర్డ్. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇట్స్ ఇన్స్ట్రక్షన్. ఆర్ట్ ఆఫ్ థాట్, గ్రహం వల్లాస్ అండ్ రిచర్డ్ స్మిత్. 2024 టెట్లో అడిగారు. గ్రహం వల్లాస్ అండ్ రిచర్డ్ స్మిత్ రాసిన గ్రంథం ఆర్ట్ ఆఫ్ థాట్. దీన్ని కూడా కంపారిటివ్లో చివరిలో చెప్తాను. నోమ్ చామ్స్కీ రచించిన గ్రంథాలు లాజిక్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్, నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీ, గవర్నమెంట్ బైండింగ్ థియరీ, బయలాజికల్ ఇన్హెరెన్స్ ఆఫ్ సింటాక్స్, సింటాక్టిక్ స్ట్రక్చర్, కరెంట్ ఇష్యూ అండ్ లింగ్విస్టిక్ థియరీ. మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా చూడండి. లాజిక్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్, నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీ, గవర్నమెంట్ బైండింగ్ థియరీ, బయలాజికల్ ఇన్హెరెన్స్ ఆఫ్ సింటాక్స్, సింటాక్టిక్ స్ట్రక్చర్, కరెంట్ ఇష్యూ అండ్ లింగ్విస్టిక్ థియరీ. నోమ్ చామ్స్కీ
రాసిన గ్రంథాలన్నిటిలో స్ట్రక్చర్ ఒకటి, లాంగ్వేజ్ అండ్ సింటాక్ట్, ఈ 3 పదాలు ఉంటాయి. లాంగ్వేజ్, స్ట్రక్చరు, సింటాక్స్ లేదా సింటాక్టిక్, ఈ 3 పదాల్లో ఏదొచ్చినా నోమ్ చామ్స్కీ. లాంగ్వేజ్ అండ్ థాట్ నోమ్ చామ్స్కీ. థాట్ అండ్ లాంగ్వేజ్ ఎవరు? ఈలోపు మీరు కామెంట్స్లో పెట్టండి. చూడండి, లాంగ్వేజ్ అండ్ థాట్ రాసింది అయితే చామ్స్కీ. థాట్ అండ్ లాంగ్వేజ్ వైగాట్స్కీ. లాంగ్వేజ్ అండ్ థాట్ చామ్స్కీ, థాట్ అండ్ లాంగ్వేజ్ వైగాట్స్కీ. ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రహం వల్లాస్ అండ్ రిచర్డ్ స్మిత్. ఆర్ట్ ఆఫ్ థాట్ రాసింది ఎవరు? గ్రహం వల్లాస్ అండ్ రిచర్డ్ స్మిత్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్ట్ వైగాట్స్కీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్ట్ వైగాట్స్కీ. ఇప్పుడు మీరు గమనించినట్లయితే లాంగ్వేజ్ ఫస్ట్ చామ్స్కీ చెప్తే దానికి రివర్స్లో లాంగ్వేజ్ చివరిలో వైగాట్స్కీ చెప్పాడు. ఆర్ట్ అనే పదము మొదట గ్రహం వల్లాస్ చెప్పిన గ్రంథంలో ఉన్నట్లయితే ఆర్ట్ అనే పదం చివర వైగాట్స్కీ రాసిన గ్రంథంలో ఉంది. దీని ప్రకారం ఏమర్థమవుతుంది? ఎవరైనా ఏదైనా చెప్తే వై అంటే మీరు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి అని నేను చివరిలో చెప్తాను, మీరు చెప్పిన పదం మొదట్లో అని చివరిలో చెప్పాడనమాట వైగాట్స్కీ. లాంగ్వేజ్ అండ్ థాట్ రాసింది చామ్స్కీ అయితే దాని కంప్లీట్ రివర్స్ థాట్ అండ్ లాంగ్వేజ్ వైగాట్స్కీ. ఆర్ట్ ఆఫ్ థాట్ అయితే గ్రహం వల్లాస్ అండ్ రిచర్డ్ స్మిత్. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్ట్ అయితే వైగాట్స్కీ. ఎడ్యుకేషనల్ సైకాలజీ థారెండైక్. ఎడ్యుకేషనల్ సైకాలజీ రాసింది అయితే థారెండైక్. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అయితే డబ్ల్యూసి బాగ్లే. ఎడ్యుకేషనల్ సైకాలజీ అయితేనేమో థాండైక్, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అయితే డబ్ల్యూసి బాగ్లే. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ విలియం జేమ్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అయితే కోఫ్కా. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ ఏమో విలియం జేమ్స్, ఈయన అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ ఈయన జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ అయితేనేమో థాండైక్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ థారెండైక్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ విలియం జేమ్స్. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ కోఫ్కా. గెస్టాల్ట్ సైకాలజీ ప్రిన్సిపల్స్ అలా ఏం లేకుండా ఉట్టిగా గెస్టాల్ట్ సైకాలజీ అని ఉంటేనేమో కోహ్లర్. ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ ఏమో కోఫ్కా. ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ ఏమో స్కిన్నర్. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ ఏమో విల్లార్డ్ అండ్ వాలర్. ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ స్కిన్నర్. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ వచ్చేటప్పటికి విల్లార్డ్ అండ్ వాలర్. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ థారెండైక్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రిన్సిపల్స్ అనే పదం దగ్గరలో ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ స్కిన్నర్, ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ విల్లార్డ్ అండ్ వాలర్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ థాండైక్. ఎబిలిటీస్ ఆఫ్ మెన్ స్పియర్మెన్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ థర్స్టన్. ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అయితేనేమో స్పియర్మెన్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అయితేనేమో థర్స్టన్. ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థారెండైక్. యానిమల్ ఇంటెలిజెన్స్ థారెండైక్. ద సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ పియాజే. ఇంటెలిజెన్స్ అనే పదం చివర వచ్చే బుక్స్ ఈ 3 ఉన్నాయి. ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ యానిమల్ ఇంటెలిజెన్స్ థారెండైక్. ద సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ పియాజే. ఏఎస్ నీల్. ద ప్రాబ్లమ్ చైల్డ్, ది ప్రాబ్లమ్ పేరెంట్, ది ప్రాబ్లమ్ టీచర్. పేరెంట్స్కి పిల్లలతో, టీచర్స్తో చిల్డ్రన్కి పేరెంట్స్తో టీచర్తో, టీచర్కి చైల్డ్తో పేరెంట్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరు చెప్పారు? ఏఎస్ నీల్. ఏఎస్ నీల్ గ్రంథాలు ది ప్రాబ్లమ్ చైల్డ్, ది ప్రాబ్లమ్ పేరెంట్, ది ప్రాబ్లమ్ టీచర్. మకరెంకో ది బుక్ ఫర్ పేరెంట్స్. మకరెంకో ది బుక్ ఫర్ పేరెంట్స్. పేరెంట్స్ కోసం మాకు అంటే ప్రాబ్లం అని చెప్పి ఎవరు చెప్పారు? నీల్ చెప్పాడు కదా. సరే, మాకు కావాలి అని పేరెంట్స్ అంటున్నారు. మకరెంకో పేరెంట్స్. ద బుక్ ఫర్ పేరెంట్స్. పాల్ ఫ్రైయర్ పెడగాగి ఆఫ్ ది అప్రెస్డ్. ఇది ఆప్షన్స్లో ఇచ్చిన ఒక బుక్ పేరండి. గూగుల్ చేసి మీకోసం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. పెడగాగి ఆఫ్ ద అప్రెస్డ్ బుక్ రాసింది పాల్ ఫ్రైయర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్సికి, ఏపీ టెట్కి లేదా మిగతా తెలంగాణలో వాళ్ళైనా డిఎస్సి టెట్ అంటున్నారు కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి వాళ్ళకైనా ఎవరైనా ఉంటే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్.